ఫ్రెండ్స్, నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్ల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు బ్రెడ్ హల్వా రెసిపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వాకు కావాల్సిన బ్రెడ్, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, నెయ్యి, పంచదార, కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ కావాలి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా చేస్తున్నానో వీడియో తీసి పెడుతున్నాను చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏ రెసిపీలు చేయాలో చెప్పండి ఫ్రెండ్స్, చేస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. కమాన్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ గీ వేసాను గిన్నెలోకి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ వేయచ్చు. నా దగ్గర అయితే ఈ రెండే ఉన్నాయి. ఈ రెండే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక షుగర్ది క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. వాటర్, పంచదార కలిపి ఇలా పాకం బాగా మరగాలి ఫ్రెండ్స్. ఇలా పాకం బాగా మరిగాక సాఫ్రాన్, కుంకుమ పువ్వు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కలర్ అన్నది బాగా వస్తుంది, మంచి లుక్గా అనిపిస్తుంది. వేసేసుకొచ్చింది ఇలా కొంచెం లైట్గా ఇది అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఏటేటి ఉన్నాయో ఇవన్నీ ఇలా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోకి ఇలా వేసుకుంటే వాటర్లో కొంచెం బాయిల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా బాయిల్ అయ్యి దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గరికి వస్తుంది. మనకి ఎలా అయితే కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ వస్తుందో ముద్దుగా, అలాంటప్పుడు మనకి ఎలా అయితే కావాలో అలా కొంచెం కొంతమంది జ్యూసీగా చేసుకుంటారు. ఒక్కొక్కలా చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్లు ఇలా చేసుకొని చక్కగా ఇలా దగ్గరికి ఈ పాకంలో ఇవన్నీ బ్రెడ్ స్లైసెస్ అనేవి బాగా బాయిల్ అయితేనే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని ఇంకొక 2 స్పూన్స్ గీ యాడ్ చేశాను ఫ్రెండ్స్. క్లిప్ మిస్ అయింది, కొంచెం ఏమనుకోకండి. మీకు ఎంత గీ కావాల్సి అంత గీ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందాక గుండ చేసిన ఇలాచి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉంచాను, కొంచెం వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర అయ్యాక కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి బౌల్లో కూడా సర్వ్ చేస్తాను. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా వితిన్ 10-15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.